Hello friends, welcome to my YouTube channel. In this YouTube channel, I will be making educational videos. These educational videos are useful for the school students and also for the people preparing for the competitive exams. సో మనం ఇంతకుముందు వీడియోస్లో ప్రిపోజిషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ప్రిపోజిషన్ ఎట్ని ఎక్కడ వాడాలి, ప్రిపోజిషన్ ఆఫ్ని ఎక్కడ వాడాలి అనే వీడియోస్ని మనం నేర్చుకున్నాము. కనుక ఇప్పుడు ఈరోజు వీడియోలో ఇంకొక ప్రిపోజిషన్ గురించి మనము తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఫ్రమ్. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మనం ఏ సందర్భాల్లో వాడాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ పాయింట్ చూడండి. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనము ఫ్రమ్ని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. దీంట్లో చూడండి, ఇది సెంటెన్స్ రాస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. హీ వర్క్డ్ ఫ్రమ్ మార్నింగ్. కనుక ఇతను ఎప్పటి నుండి పని చేస్తున్నాడు? మార్నింగ్ నుండి పని చేస్తున్నాడు, టైం అనమాట. తర్వాత రెండోది, ద ఆఫీస్ వర్క్స్ ఫ్రమ్ 9 AM. ఈ ఆఫీస్ ఎప్పటి నుండి పనిచేస్తుంది? 9 AM నుండి పనిచేస్తుంది. కానీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద డే అనమాట. కనుక లేదా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంలో, ఏదైనా డేలో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ అయ్యే టైంలో మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. రెండవ సందర్భం ఏంటంటే, సందర్భం స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం ఇది. ఇప్పుడు ఇంకోటి, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ వచ్చినప్పుడు కూడా మనము ఫ్రమ్ వాడాల్సి ఉంటుంది. దీంట్లో చూడండి, ఐ రిసీవ్డ్, క్షమించండి, ద ర్యాలీ స్టార్టెడ్ ఫ్రమ్ కోటా జంక్షన్. ద ర్యాలీ స్టార్టెడ్ ఫ్రమ్ కోటా జంక్షన్. కనుక కోటా జంక్షన్ అనేది ఒక ప్లేస్. కనుక ఈ ప్లేస్కి ముందు మనం ఏం వాడాము? ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మనము వాడాము. ఓకేనండి. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్. ఇన్ దీస్ టూ సిచ్యుయేషన్స్ we are to use from preposition. So 3 more things are there. Let us see. ఫ్రమ్ని మనం ఎప్పుడెప్పుడు వాడాలంటే, ఎవరి దగ్గర నుండి అయినా ఏదైనా మనము రిసీవ్ చేసుకున్నప్పుడు, లేదా ఎవరైనా మనకి ఏదైనా సెండ్ చేసినప్పుడు, అంటే సెండరు లేదా గివర్, ఇటువంటి సందర్భాల్లో మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడతాం. సో ఇఫ్ ఐ రైట్ ద సెంటెన్స్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో ఇక్కడ చూడండి, ఐ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ మై ఫాదర్. మా ఫాదర్ నుండి నేను మనీని రిసీవ్ చేసుకున్నాను. సో ఫాదర్ ఈజ్ ద సెండర్ ఆఫ్ మనీ ఫ్రమ్ మీ. సో దట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? ఐ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మనం ఇక్కడ వాడడం జరిగింది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మనము ఫ్రమ్ని పెయిన్ వచ్చే సందర్భాల్లో వాడతాం. ఇది పెయిన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఫ్రమ్ అనేది పెయిన్ ఇండికేట్ చేస్తుంది. కనుక ఎవరైనా ఏదైనా బాధతో ఉంటున్నప్పుడు అటువంటి సిచ్యుయేషన్స్లో మనము పెయిన్ అని ఫ్రమ్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడతాం. కానీ ఇక్కడ మనం చూస్తే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఫీవర్ అనేది ఒక పెయిన్ఫుల్ సిచ్యుయేషన్, పెయిన్ఫుల్ కండిషన్. అటువంటి టైమ్స్లో మనము ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక లాస్ట్ అండ్ ఫైనల్ వన్, కొన్ని చాలామందికి తెలుసు, అయితే తెలియని విషయాలు ఈజీగా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని సెంటెన్స్లో ఎక్కడ మనము
ఫైండ్ అవుట్ చేయాలో అనేటువంటి రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు పాయింట్‌లో పెయిన్ ఇండికేట్ చేసే టైంలో ఫ్రమ్‌ని వాడాలని చెప్పా. ఎవరైనా పెయిన్‌ని భరించలేక చనిపోయారనుకోండి, అటువంటి సందర్భాలలో ఏం వాడాలి? ఫ్రమ్ అనే ప్రిపోజిషన్‌ని మనము వాడాలి. చూడండి, నేను పాయింట్ రాస్తున్నాను. చాలా కష్టపడి నేను ఇవన్నీ తయారు చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, అప్లై చేయండి, గ్రోత్ అవ్వండి. హీ డైడ్ ఫ్రమ్ హార్ట్ అటాక్. కనుక హార్ట్ అటాక్ అనే పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ని భరించలేకపోవడం వల్ల అతనేమైపోయారు? హీ వాజ్ డైడ్. కానీ హీ డైడ్ ఫ్రమ్ హార్ట్ అటాక్. అర్థమైందండి? కసెంట్ నేను చెప్పిన రీజన్కి పాయింట్కి రిలేషన్ ఉందా లేదా? కాబట్టి ఆ విధంగా మనము నేర్చుకోవాలి. తర్వాత రెండో పాయింట్ ఈ పక్కన రాస్తున్నాను చూడండి. హీ డైడ్ ఫ్రమ్ హంగర్ ఆర్ స్టార్వేషన్. ఓకేనా? స్టార్వేషన్ అంటే మనం ఆకలి చావులు అని వింటూ ఉంటాం. కనుక ఆకలి చావులు అంటే ఆకలిని భరించలేక తినడానికి సరైన ఆహారం లేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కనుక అటువంటి సందర్భంలో మనము ఫ్రమ్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ని వాడాల్సి ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కనుక నా పేరు జేమ్స్ జగదీష్. థ్యాంక్ యూ ఆల్. మరలా ఇంకొక వీడియోలో వేరే టాపిక్తో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.